హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి వస్తే మంచిది. జగన్మోహన్ రెడ్డి వస్తే రావాలయ్యా. ఎందుకండి? మంచి చేసినాడు. ఎందుకు చెడ్డ చేసినాడా? మంచిగా చేసినాడు. అతను ఏం చేశాడు? మంచి ఏం చేసినాడా? అమ్మ ఒడి పెట్టినాడు. పిల్లకాయలకు బుక్కులు కావాలా? బేద సాధు బుక్కులు తీయాలంటే ఎంత డబ్బు అవుతుంది. ఆ డబ్బు గురించి లేదే. ఆ పూట్లు లేవా? ఆ గుడ్డలు లేవే. వాళ్ళు తీయాలంటే బేదవాడు ఏం చేయాలా? వచ్చేదన్నా తాగేస్తాడు, ఇంట్లో పోయి పెండానికి కొడతాడు. వాడు బతికెట్లా? జగన్మోహన్ రెడ్డి వస్తే మంచిది. ఓకే. ముఖ్యమంత్రి ఈసారి నారా చంద్రబాబు నాయుడు వస్తేనే స్టేట్ బాగుపడుతుంది. ఓకే, డెవలప్మెంట్ జరుగుతుంది, ప్రజలకు నమ్మకం ఉంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు వస్తాడు. ఈసారి పూతలపట్టు మురళీమోహన్ గెలుస్తాడు. ఓకే. ఈజీ గెలుస్తాడు, టఫ్ అయి ఉంటుంది. ఈజీగానే గెలుస్తాడు. ఈజీని. ఓకే. ట్రయాంగిల్ పోటీ మాకు ఈజీగానే గెలుస్తాడు ఖచ్చితంగా. ట్రయాంగిల్ ఎవరు సార్? ఇంకొక అతను ఎంఎస్ బాబు. ఎక్స్. ఓకే, కాంగ్రెస్. ఓకే, ప్రభావం ఉంటది సార్ ఇక్కడ? ఉంటుంది. ఓకే. కాబట్టి మాకు దెబ్బేసి గెలుస్తాము అని మా విశ్వాసం. ఓకే సార్, చెప్పండి సార్. ఓకే, టీడీపీని వాళ్ళు చెప్పినారు కదా. టీడీపీనా? ఓకే. చంద్రబాబు గారు ఎందుకని సార్? అభివృద్ధి, సంక్షేమం. ఓకే. మరిసారి బ్యాలెన్స్ గా చేయగలడని నమ్మకం. మరిసారి పూతలపట్టులో ఎవరు వచ్చే అవకాశం ఉంటారు? మురళీమోహన్. ఈజీగా గెలుస్తారా, టఫ్ అయి ఉంటారు? మరీ టఫ్ కాదు మరి. ఓకే, థ్యాంక్ యూ. బ్రదర్, ఏం పేరు మీ పేరు? మీ పేరు సార్? చెప్పండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఏపీలోనా? చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఎందుకంటే ప్రభుత్వం మారితేనే కదా బాగుండేది. ప్రభుత్వం మారితే వస్తుంది. ప్రభుత్వం మారితే అంటే ఇప్పుడు ఉండే పరిస్థితులను బట్టి కదా. పరిస్థితులు బాగలేదు. ఇప్పుడున్న పరిస్థితులు బాగలేదు. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంటుంది పూతలపట్టులో? ఈసారి ఎవరు వస్తారు? మురళీమోహన్. మరి సంక్షేమ పథకాలు చాలా ఇస్తుందని చెప్తున్నారు కదా, మీకు అందుతున్నాయి అవి? అందుతున్నాయంటే సరిగా అందట్లేదు. అంటే వాటి వల్ల ఉపయోగం ఉందన్నారా? ఉంది, కానీ అందే వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు కానీ అందుబాటులో. అంటే ఇంకోటి ఏంటంటే ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు పథకాలు అంటున్నారు, నిజమంటారు అది? ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఇవ్వట్లేదా? ఓకే. చంద్రబాబు. ఎందుకని సార్? ఇప్పుడుండే కష్టాల్లో నుంచి గట్టెక్కాలంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు. ఓకే. కష్టాలు ఏమున్నాయి సార్ ఇప్పుడు? రోజు రాజధాని లేకుండా బిడ్లకు సర్టిఫికెట్లు ఏమన్నా ఇస్తావా? ఓకే. గవర్నమెంట్ జాబ్ కు పోవాలన్నా, ప్రైవేట్ జాబులకు పోవాలన్నా మీ రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పుకునే దానికి సిగ్గుచేటుగా ఉంది. ఓకే. రోడ్లు చూసినారు కదా ఎట్టుండదు. 5 నెలలు గర్భం మాపు పోయినా కూడా, ఆటోలో పోయినా కూడా ఇట్టానే అభాషణ అయిపోతుంది. ఓకే. గుంతలు ఒక గుంత 2 మూరలు ఉన్నాయి. ఆ రూట్ పోయిందండి. హైవే నుంచి 6 లైన్ నుంచి అటు పోండి, కమ్మగొట్టుపల్లి రూటు కొండేపల్లి దాకా గుంతలు ఎట్టుండయో వాయుతోట రోడ్డు చూడండి. జనాలకు పరిపాలన అనేది లేదు, సోమేతనం చేసేసాం సార్. మరి సార్ పూతలపట్టు ఎలా ఉంటది? పక్కా మురళీమోహన్. గురుగారు మీరు చెప్పండి. మురళీమోహన్ గెలుస్తారండి ఈసారి. గెలుస్తారంటారా? ఖచ్చితంగా గెలుస్తారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి అభివృద్ధి చేస్తారు. చంద్రబాబు గారా? ఎందుకని? నేను చెత్త ఎత్తుకుంటాను. మాకు ఎవరేమి చేయలే. ఆయన వచ్చినానుకో మా పని మాకు జరుగుతుంది. దేశం అంతా బాగుంటది. జగన్మోహన్ రెడ్డి. ఎందుకని సార్? ఎన్ని పథకాలు పెట్టినాడు, అన్ని అమలు చేసినాడు. అమ్మఒడి వేసినాడు, ఆడవాళ్ళకి వచ్చి డోకరాలు తోసినాడు, రుణమాఫీ చేసినాడు, అన్ని చేసినాడు. మాకు జగన్మోహన్ రెడ్డి రావాలా. ఓకే. ఆ స్టేట్ లో. మరి ఇక్కడ ఎలా ఉంటదండి ఈసారి? ఇలా మాకైతే వైసీపీనే. అక్కడ మా ఎమ్మెల్యే వైసీపీనే గ్యారెంటీగా కొడతాం. అది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
ఇప్పుడున్న ఎంఎస్ బాబు కావచ్చు, అంతకుముందు నేను సునీల్ కావచ్చు. అంతకుముందు సునీల్ బాగా వర్క్ చేయలేదని నేను తీయేసి మళ్ళీ ఎంఎస్ బాబు పెట్టింది. ఓకే. మళ్ళీ ఎంఎస్ బాబు పార్టీకి సంబంధంగా వర్క్ అవడం లేదనేసి మళ్ళీ సునీల్ తీసుకోవచ్చు. వాళ్ళు ఇష్టం వాళ్ళు చేస్తున్నా కానీ ప్రజలు పట్టించుకునే వాళ్ళు ఎవరు తీసుకురావడం లేదు. ఓకే. కంపల్సరీ ఈసారి అయితే మురళీమోహన్ వస్తుంది. మురళీమోహన్ వస్తుంది. కంపల్సరీ మురళీమోహన్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? మంచి పథకాలు ఇచ్చినాడు. ఓకే. ఏం క్రైసిస్ లేదు, ఇబ్బందులు లేకుండా కలుగుతుంది. మరి ఈసారి పొత్తుల పట్ల ఎలా ఉంటుందంటారు? ఇది బాగానే ఉంటుంది వైఎస్ఆర్. అంటే ఎంఎస్ బాబు గారు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు కదా, ఆయన ప్రభావం బట్టి ఓట్లు వేసే వాళ్ళు లేరు కదా ఇక్కడ. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు అంటారా? ఎవరైనా చంద్రబాబుని చూసైనా సరే ఆయన కూడా అదే కదా. మురళి అనేవాడు కొత్తగా వచ్చినాడు. ఎవరు వచ్చినా వ్యక్తిని చూసి ఓట్లు వేయాలి, పార్టీని చూసి, పార్టీ నాయకుని చూసి ఓట్లు వేస్తారు. ఓకే. ఈసారి గెలుపు అదే ఫైట్ ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుంది, టఫ్ ఉంటుంది అంటారా? టఫ్ గానే ఉంటుంది. టఫ్ గా ఉంటుంది. హరి చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి? వైసీపీ. ఎందుకని? అన్ని పథకాలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. ఓకే. మరి ఇక్కడ ఎవరు వస్తారు? ఇక్కడ ఆయనే వస్తారు. ఎవరు? ఇది సునీల్. సునీల్. దేశంలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? అయితే ఉంది, ఇప్పుడు ఉండే ఆయనే బాగుంది. బాగుంది. మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు ఆయన? వచ్చేది ఆయనే. ఆయనే. ఓకే, థ్యాంక్ యూ. జగన్ జగన్ గారా? ఎందుకని? ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? బాగా అంటే ఇంకా అందరూ ఇంట్లో జగన్ అంతే. బాగా లేదు, అంతా జగన్ పని అంతే. జగన్ గారు. మరి ఈసారి పొత్తుల పట్ల ఎవరు వచ్చే అవకాశం ఉంది? పొత్తులు చెప్పలేము. చెప్పలేమా? ఎందుకని? ఎవరు వస్తారో తెలియదు కదా. అంటే అనుకుంటారు కదా జనాలు. మురళీమోహన్ గారు ఉన్నారు, సునీల్ గారు ఉన్నారు, ఎంఎస్ బాబు గారు ఉన్నారు. మురళీమోహన్ అనుకుంటాను. మురళీమోహన్ అనుకుంటున్నారా? ఓకే. మీ పేరేం పేరు? నరేంద్ర. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు ఇంకా ఎవరు వచ్చినా ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు? బాగానే ఉంది. బాగానే ఉంది. మరి ఈసారి పొత్తుల పట్ల ఎవరు వస్తారన్నారు? మురళీమోహన్ గారా, సునీల్ కుమార్ గారా, ఎంఎస్ బాబు గారా? 50-50. 50-50నా? ఎందుకని? అంతే. అంతేనా? 50-50 ఛాన్స్ ఎవరు వచ్చినా. ఎవరు బాగా డెవలప్ చేస్తే వాళ్ళు అవుతారు. డెవలప్. ఓకే. మరి సరే పొత్తుల పట్ల ఎలా ఉండదు అంటారు? యువతల పట్టు మురళీమోహన్ గారా, ఎంఎస్ బాబు గారా? ఎంఎస్ బాబు ఆడలే, వీళ్ళిద్దరే కాంగ్రెస్ టీడీ. సునీల్ కుమార్ గారు తక్కువగానే ఉంటుంది బయట. టఫ్ ఉంటుంది అంటారా? అంటే ఎంఎస్ బాబు గారు కాంగ్రెస్ లో వెళ్ళడం వల్ల పొద్దుగా పోటీలు చీలిపోతాయి కదండి. యాడ ఆయన ప్రభావం యాడ కనపడలేదు. ఎక్కడ కనపడలేదా? ఓకే. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే మేము చెప్తే జరుగుతుంది, మనుషులు చెప్తే జరుగుతుంది, ఓటు వేసేవాళ్ళు చెప్తే జరుగుతుంది. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? 5 సంవత్సరాలు చూసారు కదా. చూసినాం, బాగానే ఉంది. బాగానే ఉంది. మళ్ళీ రావాలనుకుంటున్నారు ఆయన? ఆయనే వస్తే మంచిది అనుకుంటున్నారు. ఓకే. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? సారాయేమో బాగా పెంచుకున్నాడు రేటు, అది నచ్చింది నాకు. నేను మందేస్తా, దానివల్ల చెప్తున్నా. ఓకే. అది మందు అయితే బాగా రేట్లు పెంచారా? బాగా. అంటే తాగడం మానేయడం గురించి పెంచారు రేట్లు. మానేసారు మరి మీరు ఏమన్నా? అదెట్ట మా కంటిన్యూగా తాగేది, నెలకు 10 నెలల కట్ట తాగుతాం. అది కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ కరువు పని భేదాసాదా ఎత్తుకుంటున్నారు. ఇప్పుడు అట్ట లేదు. లీడర్లే పోయి చేసి ఇబ్బంది పెట్టేది రెయ్యే గుంతెచ్చేసేదే, ఒకరు ఇద్దరు పోయి చుట్టూ మలుచుకునేదే, వాళ్ళు సంపాదించుకునేది. అది బాగలేదు. బాగలేదు. ఒక రోడ్డు వేయలే, ఒక బారాడ సిమెంట్ రోడ్డు ఈ పైన పోయి సంపాదించుకున్నారు గుంతలు ఎత్తి వాళ్ళు. చంద్రబాబు నాయుడు మనసులో సిమెంట్ రోడ్లు వేసి వాళ్ళు బిల్లు లేక వీళ్ళు అప్పు అయిపోయినారు. ఇది జరుగుండేది ఏపీలో. ఓకే. అది ఈసారి అయితే ప్రభుత్వం మారే అవకాశం ఉందంటారా? ఉంది ఉంది ఉంది. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు ఎందుకని సార్? చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు. ఓకే. ముందు చూపు ఉన్న అతను. ఐటీ కంపెనీలు కానీ, రోడ్లు కానీ డెవలప్మెంట్ కావాలంటే ఒక చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం అవుతుంది. ఓకే. మరి ఈసారి పొత్తుల పట్ల ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? మురళీమోహన్. ఈజీ గెలుస్తారా, టఫ్ ఉంటుంది అంటారా? ఈజీగానే గెలుస్తాడు. గెలుస్తాడు. ఎందుకంటే లాస్ట్ టైం సునీల్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అతని ముఖం కూడా ఎవరికి తెలియదు ఇక్కడ. కాబట్టి మురళీమోహన్ అతను జర్నలిస్టు, చదువుకున్నవాడు. మా నియోజకవర్గం పైన
అసెంబ్లీలో మాట్లాడగల సత్తా ఉన్న నాయకుడు. ఓకే ఓకే చంద్రబాబు గారు ఖచ్చితంగా చూడండి పడలేదు. 100% వస్తారు, ఏ ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు. ఆయన చేసిన పనులు అటాటప్పుడు ఓకే దానివల్ల చాలా మంది మార్పు అనేది ఉంది. ఖచ్చితంగా ఇబ్బంది లేదు. సరే పొత్తుల పట్ల ఎలా ఉంటుంది? మురళి గారు ఈజీ గెలుస్తారా? ఈజీ గెలుస్తాడు, ఇబ్బంది లేదు. ఓకే థ్యాంక్ యూ. ఎందుకని మేడం? అంటే ఎక్కువ పథకాలు ఇచ్చారు. పథకాలు ఎవరికి కావాలా? పథకాలు ఏం పనికి రా, ఒకరికి ఇచ్చినాడు ఒకరికి ఇలా. ఓకే ఇచ్చినాడు వచ్చింది లాటరీ. లాటరీ అంటారా? ఓకే లాటరీ ఎవరికి కావాలి చెప్పా? సో సార్ అయితే చూడాలా కదా. అవునండి. ఓకే థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది. చెప్పండి మేడం, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే బాగుంటుందంటే జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని మేడం? జగన్మోహన్ రెడ్డి అందరికి బాగా చేసినాడు, మంచి పనులు చేసినాడు. ఓకే మేడం. అందరికి అందినాయి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి వస్తేనే, జగనన్న వస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నాం ఏపీ ముఖ్యమంత్రిగా. సార్ మరి పొత్తుల పట్ల ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఎవరు వచ్చే అవకాశం సునీల్ కుమారే అనుకుంటున్నాం. సునీల్ కుమార్ గారు ఈజీ గెలుస్తారా? టఫ్ గా ఉండదు అంటారా? టఫే ఉండొచ్చు, టఫ్ గా ఉండొచ్చు, కానీ పక్క గెలుస్తాడని నమ్మకం. ఓకే థ్యాంక్ యూ మేడం. ఏపీలో అంటే ప్రభుత్వం మారితే చేంజ్ బాగుంటుంది. బాగుండదు అంటారా? ఎందుకని సార్? ఒకే మామూలు ముఖ్యమంత్రి ఒక మామూలు 5 years ఒకసారి చేంజ్ అయితే బాగుంటుంది. బాగుంటుంది. ఈసారి పొత్తుల పట్ల ఎలా ఉంటుంది అంటారు? పొత్తుల పట్ల 50-50 ఛాన్సెస్. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? టీడీపీ. ఎందుకని సార్? ఎందుకంటే మాకు అన్ని కరెంటు బిల్లులన్నీ ఎక్కువ, సరుకులన్నీ ఎక్కువ. ఓకే అందువల్ల. ఓకే ఈసారి పొత్తుల పట్ల ఎలా ఉంటుంది అంటారు? పోతలవాడి కాన్ఫిడెన్స్ మాక్సిమం వైసీపీ రావాలి. వైసీపీ వస్తుందా? ఎందుకని? ఇక్కడ అంతా మొత్తం వాళ్ళేనా? ఓకే పెడితే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని? ఎందుకనేసి ఆయనకు అభివృద్ధికి దిక్సూచి ఆయన చంద్రబాబు నాయుడు. ఓకే ఓకే ఈసారి పొత్తుల పట్ల ఎలా ఉండదు అంటారు? పూతల పట్ల ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు టీడీపీ. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు? అంటే ఆయన చేసిన ఎక్కువ అవినీతి, అరాచకం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్కీమ్స్ తొలగించినాడు. దానివల్ల ఖచ్చితంగా ఎస్సీస్ అంతా మెజార్టీ ఓటుతో గెలిపిస్తారని మా ఆలోచన. చంద్రబాబు వస్తే మేలు. ఎందుకని సార్? అన్ని వస్తాయి. మరి పొత్తుల పట్ల సార్ ఈసారి పొత్తుల పట్ల ఎవరు వస్తారు? పోతల పట్టు సార్ మురళీనే వస్తారు. ఓకే మీ పేరు? సురేంద్ర. చెప్పండి ఎవరు వస్తే బాగుంటది? ఇప్పుడే సీనియర్ నాయకుడు అన్న చెప్పినట్టు మురళీమోహన్. టీడీపీ. ఎందుకని? కొత్త అభ్యర్థి, అది కాకుండా పూతలపట్టు మండల అభ్యర్థి. ఓకే కాబట్టి ఆయనే వస్తాడు అనేసి ఒక అంచనా. ఓకే మరి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మా కష్టం బాధప్ప, మా కష్టాలు బాగు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఎవరు వచ్చినా అంటే మా కష్టం బాధలేదు. సంక్షేమ పథకాలు వస్తున్నాయి మీకు ఏమైనా? మాకేం రాలే. ఏమి రాలేదా? అంటే మీరు అర్హులు కదా? మాకు ఇదే పని ఇక్కడ వచ్చేది. మాది వేరే నియోజకవర్గం. ఎక్కడ మీది? మదనపల్లి. అమ్మా అందరూ ఒకటేనా? గురుగారు ఏం పేరు మీ పేరు? చెప్పండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు వస్తే ఏముందండి, ఆయన వచ్చిన మేలే, ఈయన వచ్చిన మేలే. ఎవరు వచ్చిన ఇబ్బంది లేదు. ఈసారి పూతల పట్ల ఎలా ఉంటది అంటారు? పూతల పట్లనా? పూతల పట్ల ముందు బాగానే ఉంది, ఇప్పుడు ఏం ఇబ్బంది ఏం లేదు. మురళీమోహన్ గారు వస్తారా? సునీల్ కుమార్ గారు వస్తారా? ఎంఎస్ బాబు గారు వచ్చే అవకాశం ఉందంటారా? అది ఓట్లు బట్టి ఉంటుంది, మనం చెప్పేదానికి లేదు కదా. అంటే మామూలు జనాలు ఎలా ఉంది ఇక్కడ? బాగానే ఉంది, ఆ పక్క ఉండరు ఈ పక్క ఉండరు. జగన్ గారు. ఎందుకని? అన్ని పనులు బాగా చేశారు. మరి సారి పొత్తుల పట్ల ఎవరు వచ్చే అవకాశం ఉంది? వైసీపీనా? ఈజీగా గెలుస్తుందా? టఫ్ ఉంటుందా? అంతా కొంచెం జగన్మోహన్ రెడ్డి సార్. జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటారు? మాకు అన్ని పథకాలన్నీ సరైన టైంకి అందినాయి, మా ఇంట్లో పింఛన్లు అన్ని వస్తున్నాయి. ఓకే అందుకని మేము జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాం సార్. మరి ఈసారి పొత్తుల పట్ల ఎలా ఉంటుంది అంటారు? పూతలపట్టు లోకల్ కాదు, అది కర్నూలు. కర్నూలా? ఓకే కర్నూలు సిటీనా? కర్నూలు సిటీ కాదు, పత్తికొండ. ఓకే శ్రీదేవి. అంటేమో బాబు ఏం పేరు? సుధీర్ బాబా? శ్యామ్ బాబు. ఎలా ఉండదు ఫైట్ అక్కడ? టఫ్ ఫైట్ ఉంది. బట్ శ్రీదేవి గారు వస్తారు. శ్రీదేవి గారు కొంచెం బెటర్. ఓకే 60-40 లాగా ఉంది. ఓకే థ్యాంక్ యూ అండి. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఆయన పరిపాలన బాగుంటుంది. ఓకే యూత్ కి
మహిళలకి అందరికీ బాగా సౌకర్యంగా ఉంటుంది. యూత్ బాగా ఎంప్లాయర్స్ కావడానికి కానీ మంచి మంచి పరిశ్రమలు తెప్పిస్తాడు, మంచిగా ఉంటుందని. మహిళలకు సెక్యూరిటీ బాగుంటుంది. కాబట్టి ఆయనే ఉంటే బాగుంటుంది. మరి ఈసారి పొత్తులపట్ల ఎలా ఉండదు అంటారు? పొత్తులపట్టు కూడా ఈసారి టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. చంద్రబాబు చంద్రబాబు గారు ఎందుకని? అంటే జగన్ గారి పరిపాలన నచ్చగా లేకపోతే ఒకసారి మార్పు కోరుకుంటున్నారా మీరు? మార్పు కోరుకుంటున్నారు. ఏ విషయంలో? చాలా విషయంలో చూస్తున్నాం, రోజు చూస్తున్నాం కదా ఇప్పుడు కల్చర్ ఎలా ఉందో మొత్తం. ఓకే. మరి ఈసారి పొత్తులపట్ల ఎవరు వస్తారు? టీడీపీ వస్తుందా వైసీపీ వస్తుందా? టీడీపీ వస్తుంది. ఉంటుంది. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. ఓకే. మంచి పరిపాలన ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అని. మరి ఇక్కడ పొత్తులపట్టులో సార్ పొత్తులపట్టు ఎవరు వస్తారు? మురళీమోహన్ గారా సునీల్ కుమార్ గారా? 75% మురళీమోహన్ గారికి ఉంది. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే ఏముండదు, మన కష్టం ఎంత తెరదు కదండి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? సుమారుగానే ఉండదు. సుమారుగానే ఉందా? మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారు ఆయన? ఏమో తక్కువ అనిపిస్తుంది. తక్కువ అనిపిస్తుందా? మరి పొత్తులపట్టులో ఎలా ఉండదు? మురళీమోహన్ గారా సునీల్ కుమారా? మురళీమోహన్ గారు గెలుస్తారు. మురళీమోహన్ గారు గెలుస్తారు. ఈజీ గెలుస్తారా? గెలుస్తారు. ఓకే. మాకైతే చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. చంద్రబాబు గారు ఎందుకనమ్మా? ఏం చేయదు, ఉండేదంతా బాగొట్టేస్తా అంటే ఇంకేందన్నా మేము సంపాదించుకోవాలి కదా, అందుకని. పథకాలు ఇవ్వట్లేదు మీకు? పథకాలు అంతా ఉన్నాయి అందే వాళ్ళకు. పథకాల గురించి చూస్తే వెనకటికి ఏమీ లేదు కదా, ఓకే. అందుకని. సరే అయితే బాబు గారు రావాలంటారు? కంపల్సరీ. ఓకే. తాతయ్య గారు ఏం పేరు మీ పేరు? మునరత్నం. చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు రావాలా. ఎందుకని? ఆయన వస్తే మేలు. ఇల్లు ఏం చేసినాడా? మా కైలో మొన్నెత్తుకోవాలంటే మేము డబ్బులు కట్టాలా. ఏంటి? మా కైలో మొన్నెత్తుకోవాలంటే మేము డబ్బులు కట్టాలి. ఎంఆర్ఓ మట్టి ఎత్తుకోవాలంటే మేము డబ్బులు కట్టాలా. ఎంత కట్టాలి? వాళ్ళు ఎంత చెప్తారు అంత కట్టాలా. 250, 300 లాభమే ఉండదా. మాకు మేలు చేస్తాడని చుట్టుకుంటే ఏం లేదు. కాబట్టి అట్ట మా ఏంటికే. మరి సార్ ఇక్కడ ఎవరు వస్తారు పొత్తులపట్టులో? పొత్తులపట్టులో మురళీమోహన్ వస్తాడా? మోహన్. జగన్ గారు ఎందుకని సార్? ఒక 5-6 లక్షల దాకా మాకు పిల్లకాయల ఫీజులు అంతా పోయినాయి. ఓకే. మరి సార్ ఇక్కడ ఎలా ఉంటది పొత్తులపట్టులో? మాకు జగన్ వస్తాడని ఉంది. జగన్ వస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. జగన్ అయితే బాగుంటది. ఎందుకని సార్? అన్ని అభివృద్ధి చేస్తుంది. ఓకే. మరి పొత్తులపట్ల ఎలా ఉంటుంది సారి? కూడా అంతే ఉంటుంది. ఈజీ గెలుస్తారు సునీల్ కుమార్ సారి? టఫ్ ఫైట్ ఉంటుందా? టఫ్ ఉంటుంది. గెలుస్తారు. చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని? ఏముంటే కొంచెం పెద్ద అయినా అనుభవం సాలి. ఓకే. అందుకని. మరి సరే పొత్తులపట్ల ఎలా ఉంటది? తెలుగుదేశం వస్తుందా? ఈజీగా వస్తుందా? టఫ్ ఉంటుంది? ఈజీగా వస్తుంది. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు. ఓకే. ఈసారి టీడీపీ జనసేన కలిసారు కదా, ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? ప్రభుత్వము ఏర్పాటు చేస్తుందంటారా? ఖచ్చితంగా. పొత్తులపట్ల ఎవరు వస్తారు? పొత్తులపట్ల మురళీమోహన్. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు ఎందుకని సార్? ముఖ్యమంత్రి జగన్ పాలన మీరే చూస్తున్నారు కదా ఎలా ఉందనేసి. ఏం నచ్చలేదు ఆయన పరిపాలన మీకు? ఏం చేస్తున్నారండి? రాక్షస రాజకీయం చేస్తున్నారు అంతే కదా. ఓకే. మరి సారి పొత్తులపట్ల ఎలా ఉండదు? మురళీమోహన్ గారు గెలుస్తారు. ఈజీ గెలుస్తారా? గెలుస్తారు. 25,000 to 30,000 మెజారిటీ గెలుస్తారు. ఓకే. మరి సారి టీడీపీ జనసేన బీజేపీ కలిసినాయి కదా, కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు మీరు? కూటమికి ఆల్మోస్ట్ 120 సీట్స్. 120 సీట్స్. చెప్పండి, ఈసారి బీజేపీ టీడీపీ జనసేన 3 కలిసినాయి కదా, ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? 100%. ఓకే. రాసి పెట్టుకోవచ్చు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్? ఇటు దొంగ ముఖం జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు? దానిపో ఆయిల్ తోట రోడ్డు, దానిపో బ్రిడ్జి కొంచెం 1 కిలోమీటర్ దిగాడ 3 సంవత్సరాలు అవుతుంది బ్రిడ్జి పోయి. దాదాపు 50 ఊర్లకు పోయే దారి. ఈ మొండలో ఓట్లు వేసే వాళ్ళైనా ఆలోచించుకుంటారు, జగన్మోహన్ రెడ్డికి ఎందుకురా ఓటేయాలి వైసీపీ పార్టీకి అని వాళ్ళైనా ఆలోచించాలి. ఆ మొండకు వైసీపీ పార్టీకి ఓటేసేవాడు ఎవర్రా ఉన్నా అంటే వాడు దొంగ మొండగా ఉంటాడు. వాడు సాలిడ్ గా పుట్టినవాడు ఉన్నాడు, వాడు అమ్మ వాళ్ళ అబ్బకైతే సాలిడ్ గా పుట్టినవాడు ఉన్నాడు. ఎందుకంటే వాస్తవం చెప్తా, కనీసం ఆ రోడ్డుకి బ్రిడ్జి పోయి కట్టేసాక ఎంత అవుతుంది చెప్పు.
వీళ్ళు ఎస్టిమేట్ చేసినా పంపించేద్దా సెంట్రల్ గవర్నమెంట్ కి మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులు వాడుకోలేదు. ఏ ఊరికన్నా పోదాం, నువ్వు ఇట్లా తిప్పుకో, ఏ ఊరికి పోదాం రోడ్డు, ఆ రోడ్డు ఏ రోడ్ అయినా బాగుండదు అని చెప్తే సరే మీ మీడియాతోనే పదాం. మరి ఈసారి పుత్తలపట్టులో మురళీమోహన్ గారు టీడీపీ 100% కలుస్తారు. 100%. ఎందుకని సార్? ఇప్పుడు ఉండే సీఎం ఏం పనులు చేయడం లేదండి. అంత అప్పులు చేసి చేస్తారు. చంద్రబాబు నాయుడు అయితే బాగా చేస్తారు. సరే పుత్తలపట్టు ఎలా ఉంటదండి? మురళీమోహన్ గారు గెలిచారు. మురళీమోహన్ గారు 100% బాగుంటది. చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటది. ఎందుకని? అదే మంచి పనులు చేస్తాడని. మంచి పనులు చేస్తారు. అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదా? ఏమో మాకు నచ్చలేదు. మరి ఇక్కడ పూతల పట్టులో ఎవరు వస్తారు? పూతల పట్టులో ఎవరు వస్తారు? ఓడే వస్తాడు అనుకున్నాము. ఎవరు? మురళీమోహన్. ఈజీ గెలుస్తారా? టఫ్ ఉంటదా? గెలుస్తాడని ఆశపడుతున్నారు. ఓకే. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎక్కువ మంది ప్రజలు ఎవరు కోరుకుంటే వాళ్ళు అవుతారు ముఖ్యమంత్రి. మీరు ఎవరు కోరుకుంటున్నారు? నేనైతే ఈ జనాకర్షణ పథకాల కోసం ఓట్లు వేయకూడదు, డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ ఉండే వాడికి ఓటేయాలి. ఓకే. సో మీరు పొత్తుల పట్టేనా? అవును, పొత్తుల పట్టే. మరి ఈసారి పొత్తుల పట్టులో ఎలా ఉంది? మురళీమోహన్ గారా, సునీల్ కుమార్ గారు అంటారా? ఇది మామూలుగా ఇది ఎక్కువ వైసీపీకే ఎక్కువ ఫేవర్ ఉంటుంది, కానీ ఈసారి జనాల మార్పు వచ్చింది. వెయిట్ అండ్ సీ, వేచి చూడాలి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? చెప్పేది ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 years? 5 years ఇప్పుడు కొంతమందికి లాభము, మిగతా వాళ్ళకు లాభం లేదు, కానీ బ్యాలెన్స్ గా పోతా ఉంది. ఓకే. మీది పొత్తుల పట్టేనా సార్? కాదండి, పలమనేరు. ఓకే. మరి ఈసారి వచ్చే అవకాశం ఉందన్నారా జగన్ గారు? వస్తారు. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చెప్పలేమంటారా? ఇక్కడ పొత్తులపట్టులో టీడీపీ వస్తుందా? కన్ఫర్మా? ఓకే. టీడీపీ కన్ఫర్మ్. పోతులపట్టు మండలం, చిత్తూరు, చంద్రగిరి ఓకే కన్ఫర్మ్. చంద్రబాబు నాయుడు అయితే బాగుంది. ఎందుకని సార్? ఇప్పుడు నేను నెల్లూరు నుంచి వర్క్ చేయడానికి వచ్చాను. ఓకే. వచ్చిన తర్వాత 1000 రూపాయలు ట్రక్ ఇసుక 4000 చేశారు. మాకు పని రావడమే మానేది. ఓకే. ఇది జగన్మోహన్ రెడ్డి వచ్చినా చెప్తాను, మాకు పని ఇచ్చేటోళ్ళు లేదు. నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాను, తాపీ మేస్తాను. ఓకే. రావటంగానే మమ్మల్ని మా కళ్ళ మీద కొట్టేసింది. మాకు మావటమే లేదు పని చేసేటాడు. ఓకే. మాకు టీడీపీ వస్తే మేలు. టీడీపీ వస్తే మేలు. ఎందుకని సార్? ఎందుకంటే అన్నిటికీ మేలే టీడీపీ. ఓకే. మరి సరే పొత్తుల పట్ల ఎలా ఉంటుందంటారు? ఎట్లా వస్తుందో తెలియదు మనకు తెలియదు సార్. ఇక్కడ మురళీమోహన్ గారు ఏమో టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఏమో సునీల్ కుమార్ గారు. తెలిసి అభ్యర్థుల పేరు మీకు తెలియదు? తెలుసు. ఎవరు వస్తారో తెలియదు. ఓకే. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు వచ్చినా పర్వాలేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మళ్ళీ వస్తారంటారు ఆయన? రావచ్చు. ఇక్కడ పొత్తులపట్టులో సార్? రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటదమ్మా? మాకు తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా తెలీదా? ఎవరు వచ్చినా ఎవరు మాకేం లచ్చలు ఇచ్చేలా, మా బతుకు మేము బతుకుంటాం అంతే. పథకాలు రావట్లేదు మీకు? వస్తున్నాయి. వచ్చింది. సరిపోవట్లేదా? సరే, యాడ్ సరిపోతుందా? సరిపోవట్లేదా? మరి ఎంత కావాలి? నెలకు 10,000 కావాలా? ఎవరు వచ్చినా మా పని తప్పదు కదా. ఓకే. మరి ఇక్కడ ఎవరు వస్తారు ఈసారి? తెలీదు మనకు, మేము జాతకాలు చూడలేదులే. ఓకే. సార్ గురువు గారు, మేము లేపాక్షి టీవీ చూస్తున్నాం అండి. చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? సార్ ఎట్లుండదో మనం చెప్పలేము, కానీ మనకు జరిగేదే కొంచెం కష్టంగా ఉంది. చాలా కష్టాల్లో ఉన్నాము. కష్టాలు ఉన్నారా? ఎందుకని? ఉలిబా లేకుండా నడవలేని పరిస్థితిలో ఉన్నాము. ఏదో సంక్షేమ పథకాలు ఏదో అనుకున్నాయి. పర్వాలేదు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకని? ఎందుకంటే డెవలప్మెంట్ అండి. వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఏం డెవలప్మెంట్ లేదు. అందువల్ల మేము అనుకుంటాం చంద్రబాబు వస్తే డెవలప్మెంట్ బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే. మరి సార్ పొత్తుల పట్ల ఎవరు వస్తారు? టీడీపీనా అండి. టీడీపీనా? ఎవరు మంచి చేస్తారో వాళ్ళు అంటే బాగుంటుంది. ఓకే. మరి జగన్ గారు ఎలా చేస్తున్నారు ఇప్పుడు? జగన్ గారు ఇంతవరకు బాగానే. మళ్ళీ వస్తారంటారు ఆయన?
వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పూతలపట్టులో పూతలపట్టు కూడా వస్తారండి. వస్తారు. డెవలప్మెంట్ వాళ్ళు కావాలా ఉచితాలు మనకి ఒకేలా ఓకే. ఉచితాలు ఏం చేస్తుంది మనకి? ఉచితాలు నేను తినేసిపోతాను. నా కొడుకు చదువుకుంటే కదా డెవలప్మెంట్ వాళ్ళ కంపెనీ రావాలి కదా. ఓకే. కరెక్టా? వస్తే డెవలప్మెంట్ వాళ్ళే. మరి ఈసారి పూతలపట్టులో ఎలా ఉంటుంది అంటారు? పూతలపట్టు ఈసారి టీడీపీ. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? తెలియదు సార్. తెలీదా? చెప్పలేము. మీరు 5 years జగన్ గారు పరిపాలన చూస్తారు కదా, ఎలా ఉంది? ఏమంత బాగాలేదు. ఏమంత బాగుంది. మరి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు. ఎందుకని సార్? జగన్ వస్తే 100 రూపాయలు పెట్రోల్ ఇక తమిళనాడులో 110. తమిళనాడు బార్డర్ దాకపోయేదాకా నడువులంతా పొడొస్తాయి. తమిళనాడు బార్డర్ ఎక్కినాక బాగుంటుంది. వీడంత శుద్ధ ముండ పరుంబోకు లత్కోరు నా కొడుకు ఎవరు ఉండరు. ఎవరు జగన్ అంత లత్కోరు నా కొడుకు. వీడిని చేపిస్తే పిచ్చి నా కొడుకు రాయిచ్చి పంపిస్తే వీడిని కొడతాడు. వానికి అట్టుంటాడు వీడు. అది వీని కథ అనుకుంటే వాడు చదివినాడు, అడ్మిషన్ చేస్తాడో చేయడో రెండో లెక్క. తినేసి పని చేస్తే వాడు ఒక లెక్క. కూర్చోబెట్టి అన్నం వేస్తే వాడు ఏమంత సోమరిపోతాయిపోతాడు. అదే లెక్క జరుగుతుంది. ప్రతిదానికి పని చేసుకున్న పరిగెత్తకపోతే వాడు ఇంప్రూవ్మెంట్ అవుతారు, వాడిని బిడ్లు బాగుపడతారు. ఇది అమ్మఒడి వస్తుందా, ఆటోకి పడుతుందా, డెపోనికి పడుతుందా, ఇంకొకరికి పడుతుందంటే అమ్మఒడి లేకుండా ఇప్పుడు మేమంతా చదవలేదు డిగ్రీల దాకా. మేము బతకలేదా? వ్యవసాయానికి చెయ్యి ఫస్ట్. మెయిన్ వ్యవసాయం, వైద్యం, విద్య 3 చెయ్యలే. పనికిరాని పథకాలు పెట్టుకునేది, పనికి రాకుండా డబ్బులు బాగుంటేది. రేట్లు తమిళనాడులో 110, 101, మనకు 110 పెట్రోల్. డీజిల్ 90, 100. ఈడ ఇంకేది బొచ్చేది చేసేది. తమిళనాడులో 92 పామాయిల్ 100 రూపాయలు. వీడిచ్చేది ఏంది, ఆడు చేసేది ఏంది? కరెంట్ బిల్లు 200 వస్తానంది. ఈ నెల 600 ఫోన్ లో చూపిస్తా. పోయిన నెలకు ఈ నెలకు అట్టున్నది కథ. ఆ మారి కట్టుకుంటా ఆ మారి చేసుకుంటా పోతే ఈ బొచ్చుగాడు చేసే గవర్నమెంట్ మళ్ళీ ఓటేం చేసుకునేది, మళ్ళీ గెలిపించుకునేది. ఒక్కొక్కసారి కరెంట్ బిల్లు కట్టుకున్నాడు పక్కాగానే. ఈసారి మురళీమోహన్ ఒక పార్టీ అయితే ముందంటే అప్పుడు ఇట్లా సీల్. ఇప్పుడు 3-4 పార్టీలు ఏకంగా ఒక తాటి మీదకి వచ్చినాయి కాబట్టి కంపల్సరీ వస్తాయి. అటంతా ఏముండదు. చూపిస్తా ఉన్నాడు కరెంట్ బిల్లులు ఎంత వస్తాయని. ఎంత వస్తానండి ముందు 227, 192, 108, 108. ఈ నెల ఎంత వచ్చింది? అడగలేదు మీరు? అడగలేదు. ఏమన్నా ఈ బొచ్చుగాడు తాడే పిల్ల కూర్చోంటాడో, వాడిని అడిగితే కరెంట్ వాడు మీకు వచ్చేసిందని చెప్తాడు. వాడిని పెట్టి కొట్టేది, వీడిని పెట్టి కొట్టేది. ఈ మరి కరెంట్ బిల్లు వస్తా అంటే. థ్యాంక్ యూ అండి.